లేఖ నన్ను చాలా భయపెట్టేస్తోంది గుల్బదన్ బేగం. ఆవిడ ఎక్కడున్నారో ఏమో, ఏ పరిస్థితుల్లో ఉన్నారో. మీరు సరిగ్గా సెలవిచ్చారు బాబిజాన్. ఇన్నేళ్లుగా వారి గురించి ఏ కబురూ రాలేదు. ఇప్పుడున్నట్టుండి లేకొచ్చిందంటే ఏదో ఉండే ఉంటుంది. ఆదాబ్ మహారాణి గారు. ఆదాబ్ మహామంగా. తమరు నన్ను రమ్మన్నారట? అవును, మీతో ఒక ముఖ్యమైన విషయాన్ని చర్చించవలసి ఉంది మహం. చెప్పండి. మీకు చాంద్ బేగం గారు జ్ఞాపకం ఉన్నారా? ఒకానొకప్పుడు మీరు వారికే సేవ చేసేవారు. ఆ మాట నిజమే మహారాణి గారు. నేను ఎన్నో ఏళ్లుగా వారికి సేవ చేశాను. చాలా మంచి స్త్రీ ఆవిడ. కీర్తిశేషులైన స్వర్గవాసులు హుమయూన్ బాద్షా గారికి నమ్మకస్తురాలుగా ఉండేవారు. కాని అప్పట్లో ఆఫ్ఘన్ బాద్షా షేర్షా సూరితో జరిగిన యుద్ధానికి వెళ్లారు. ఆ తర్వాత ఏమైపోయారో తెలీదు. ఆవిడి గురించి ఇప్పటి వరకు ఎలాంటి ఆచూకీ దొరకలేదు. అది చాలా ప్రమాదకరమైన యుద్ధం. ప్రతివారు పారిపోతున్న సమయం అది. చివరికి బాద్షా హుమయూన్ కూడా పారిపోక తప్పలేదు మహారాణి గారు. చాలా కష్టమైన రోజులవి హుమయూన్ బాద్షా గారికి. దయచేసి మన్నించండి, కానీ ఉన్నట్టుండి ఇలా ఈ ప్రస్తావన ఎందుకొచ్చింది? ఆవిడ రాసిన లేఖ జోదా బేగంకి అందినందువల్ల. ఆ లేఖను చూస్తే ఆవిడ సమస్యలో ఉన్నట్టు అర్థమవుతోంది. ఆవిడికి సహాయం చేయవలసిన అవసరం ఉంది. ఇందువల్లనే మిమ్మల్ని జీజీ అంగని పిలిపించడం జరిగింది. మీరావిడికి ఎంతో సన్నిహితంగా ఉండేవారు. అందుకని మీ సలహాని కోరవలసి వస్తోంది. ఈ లేఖలో రాసి ఉన్న ప్రకారం ఆవిడ చాలా అపాయంలో ఉండి ఉండాలి. ఆవిడ సహాయం కోరారు, కానీ ఆవిడ ఎందుకు ఎదుట పట్టలేదో తెలియటం లేదు. దయచేసి క్షమించండి మహారాణి గారు, కానీ నా ఉద్దేశంలో ఇది ఏదైనా వదంతి అయి ఉంటుంది, లేక కుట్రైనా అయి ఉంటుంది. ఎందుకంటే ఉన్నట్టుండి ఇన్నేళ్ల తర్వాత చాంద్ బేగం రాసిన లేఖ మీకొచ్చిందంటే, హఠాత్తుగా ఆవిడ ఎక్కడున్నారో తెలిసిందంటే అది నాకు విచిత్రంగా అనిపిస్తోంది. ఎందుకంటే ఇంకా చాంద్ బేగం సాహిబా కనుక ఉండి ఉంటే ఆవిడ ఇంతకు ముందే మీకెందుకు తెలియపరచలేదు? ఎందుకని మీ ఎదుటికి రాలేదు? ఇప్పుడు ఇలా లేఖ ఎందుకు రాసినట్టు? బహుశా ఆవిడెవరికైనా భయపడి కావచ్చు, సమయం కోసం ఎదురు చూడడం వల్ల కావచ్చు. మహారాణి గారు, ఆవిడ ఒక మొగలాయి బేగం. మొగలాయి బేగం అంటే ఎన్నడూ ఎవరికి భయపడేవారు కాదు అని నా అభిప్రాయం. ఇంకా మీరేవైనా వివరాలు తెలుసుకోదలిచారా? లేదు. అయితే నాకు సెలవిప్పిస్తారా? ఖుదాఫిస్. ఖుదాహాఫిజ్. ఒకవేళ మహా ఉన్నది కూడా నిజం కావచ్చు, కానీ నిజంగా చాంద్ బేగం రాసిన లేఖ అయ్యుంటే ఆవిడ తప్పక ఏదో ఆపదలో ఉండి ఉంటారు. నిజంగానా? అవును జోధా బేగం. ఆ తర్వాత ఖాన్ బాబా గారు మా కోసం ఇంకో గురువు నియమించారు. ఆయనకి కోపం చాలా ఎక్కువ. తర్వాత ఆయన పరిస్థితి ఏమైందో చెప్పంటారా? పాపం ఏం చేశారు వాళ్ళని మీరు? ఏం చేయలేదు, ఏదో మాతో పాటు వారిని ఒకరోజు వేటకు తీసుకెళ్ళాం. వారంతా పిరికి వారిని మాకు అస్సలు తెలియదు. వారు భయంతో చెట్టు మీద నుంచి పారిపోయారు. ఆ తర్వాత వృత్తిని మానేశారు. చిన్నప్పుడు చాలా అల్లరివారన్నమాట. మేమేం అల్లరి చేయలేదు జోధా బేగం. వారేమో మాకు చదువు నేర్పాలనుకుంటే మేము వేటకు వెళ్ళాలి అనుకున్నాం. ఒకటి మాత్రం ఒప్పుకుని తీరవలసిందే, మీరు పద్ధతిగా చదువుకుని ఉండకపోవచ్చు, కానీ ఒక విద్యావంతుడికి తెలిసిన విషయాలన్నీ మీకు కూడా బాగా తెలుసు. అదంతా అల్లా దయ జోధా బేగం. అల్లా మాకు మంచి జ్ఞాపక శక్తిని ప్రసాదించారు. మీకు చాలా నైపుణ్యాలున్నట్టున్నాయే. నిస్సందేహంగా, కానీ మీతో పోల్చేంత లేదులేండి. మీరు మరేను. షహిన్షా, నాకొక విషయం చెప్పండి. మీరింత పెద్ద షహిన్షా కదా, మీకు చదవడం రాయడం వచ్చుండాలని మీకు అనిపించలేదా? అంటే మీరు మా లోటు మాకు ఎత్తి చూపిస్తున్నారా? షహిన్షా, మీరు తప్పుగా అనుకుంటున్నారు. నేను అలా అనలేదు. మీరు చాలా తొందరగా కంగారు పడిపోతారే. మేమేదో మిమ్మల్ని ఆట పట్టించాలనుకున్నాం. మేము మిమ్మల్ని ఏడిపిస్తున్నాం అంతే జోధా. నిజం చెప్పాలంటే మా జీవితంలో మేము చాలా విషయాలు నేర్చుకోదలిచాం. ఇక మీలాంటి గురువు దొరికితే ఎంతో బాగుంటుంది కదా. మేము మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా మీరు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళలేరు కదా. నిజం చెప్పాలంటే జోధా బేగం, మీరు గనక మాకు గురువు అయితే మేము అన్ని చిటికలు నేర్చేసుకుంటాం. చాలండి, ఎప్పుడు చూసినా ఆట పట్టిస్తూనే ఉంటారు. షహిన్షా, మరి మీరు చాంద్ బేగం గురించి ఎలా కనుక్కోదలిచారు? ఆవిడ లేఖలో ఏమీ రాయనేలేదే. ఆవిడెక్కడున్నారో, ఏ పరిస్థితిలో ఉన్నారో?
అయినా ఆవిడని మేము కనుక్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది, ఎందుకంటే ఆవిడ మా నాన్నగారి బేగం కదా. ఆవిడిప్పుడు ప్రమాదంలో ఉన్నారు. ఆవిడ్ని కాపాడడం మా కర్తవ్యం. ఏదేమైనా మేము ఆవిడికి కొడుకుతో సమానం కదా. ఒకటి మాత్రం నాకు అర్థం కావడం లేదు. ఎన్నో ఏళ్ల కిందటే ఆవిడ కనిపించకుండా పోయారు. మరి ఇలా హఠాత్తుగా ఆ లేఖ ఎందుకు రాసినట్టు? ఒకవేళ ఆవిడ్ని భయపడుతున్న వ్యక్తి మహల్లోనే ఉన్నారేమో? మీరంటున్నది నిజమే జోధ బేగం, కానీ ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం మీకు ఆవిడే చెప్పాలి. కానీ ఆవిడ్ని ఎక్కడని వెతుకుతారు మీరు? ఆవిడ్ని ఎలా వెతకాలో మాకొక ఆలోచన ఉంది జోధ.